మావోయిస్టు పార్టీ అగ్రనేత బర్సేదేవ ఇవాళ తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోనున్నారు. బర్సేదేవ, కంకణాల రాజిరెడ్డితో పాటు మరో 20 మంది కీలక మావోయిస్టులు సరెండర్ కానున్నారు. కగార్ ఆపరేషన్ తర్వాత ఇదే అతిపెద్ద లొంగుబాటు కానుంది. వాళ్ళ నుంచి ఇప్పటికే 45 మౌంటెడ్ LMG వెపన్స్, 20 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆయన స్థానంలో బర్సేదేవను నియమించింది మావోయిస్టు పార్టీ. సాయుధ బలగాల వ్యవహారాలు చూస్తున్నారు దేవ. హిడ్మా, బర్సేదేవ ఒకే గ్రామానికి చెందినవారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాల సరఫరాలో అత్యంత కీలక పాత్ర పోషించారు దేవ. రైట్, ఒక పక్కన ఎన్కౌంటర్లు, మరో పక్కన అగ్రనేతల లొంగుబాటు వరుసగా జరుగుతూ ఉంది. ప్యారలల్గా భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపడుతున్నటువంటి పరిస్థితి. డెడ్ లైన్ దగ్గర పడుతుంది. 2026 మార్చి నాటికి పూర్తిగా మావోయిస్టు పార్టీని సమాప్తం చేస్తామని కేంద్ర హోంమంత్రి ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం చాలా వడివడిగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ముందుకు వెళుతున్నాయి భద్రతా దళాలు, పోలీస్ డిపార్ట్మెంట్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. రమేష్, అసలు అంటే ఖాళీ లేకుండా ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా మావోయిస్టు పార్టీ మీద ముప్పేట దాడి జరుగుతుంది. ఒక పక్కన లొంగుబాట్లు జరుగుతున్నాయి, మరో పక్కన ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. మార్చి నాటి కంప్లీట్ అయ్యే దిశగా కనపడుతుంది. ఏంటి ఇప్పుడు ప్రస్తుతం తాజాగా జరిగినటువంటి ఎన్కౌంటర్ కావచ్చు, బర్సేదేవ లొంగుబాటు కావచ్చు, ఎట్లా చూడాలి పార్టీ మీద ఎఫెక్ట్ని? ఏదైతే రెండు రాష్ట్రాలు జరుగుతున్న కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఛత్తీస్గఢ్ లో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగితే అక్కడ కొంటా ఏరియా సంబంధించిన పూర్తిగా దళం మొత్తం కూడా హతమైనట్లుగా ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఏఎస్పీపై దాడి చేసి చంపేసిన ఈ దళం మొత్తాన్ని కూడా చంపేసినట్లు అధికారులు అధికారులను ప్రకటించారు. అయితే ఇప్పటికి చూస్తే 12 మంది మావోయిస్టులు చనిపోయినట్టు చెప్తారు. ఇంత కీలక నేతలు కూడా ఉన్నట్లుగా వస్తున్న సమాచారం. అయితే కీలక నేతలు ఎవరన్న విషయం కూడా ఇప్పటికీ చెప్పట్లేదు. అటు కిస్తారం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న ఎన్కౌంటర్ ఇప్పటివరకు 12 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చేస్తున్నారు. అయితే ఏఎస్పీ పైన అటాక్ చేసి చంపిన కుస్తా ఏరియా సంబంధించిన కమిటీ మొత్తం కూడా అర్థమైనట్లు అధికారులు చెప్తున్నారు. మరొక చూస్తే తెలంగాణలో అతిపెద్ద కీలకమైన మావోయిస్ట్ సంబంధించిన మిలిటరీ ఆపరేషన్స్ లో కీలకంగా ఉన్న హిడ్మా తర్వాత ఆ స్థానంలో వచ్చిన బర్సేదేవ ఇవాళ లొంగిపోతున్నాడు. అతనితో పాటు ఇంకొంతమంది లొంగిపోతున్నాడు. అయితే వీళ్ళందరూ కూడా గత 3 రోజుల నుంచి కూడా ములుగు సమీప ప్రాంతంలో వచ్చేసి అక్కడ నుంచి ఆ నెగోషియేషన్, అంటే తెలంగాణ ప్రభుత్వంతో కూడా తెలంగాణ పోలీసులతో నెగోషియేషన్ జరిపి చివరికి లొంగుబాటుకి ఒక క్లియర్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చి లొంగిపోయారు. దీనికి సంబంధించి ఇవాళ సాయంత్రం డీజీపీ ఎదుట వీళ్ళందరూ లొంగిపోతున్నారు. అయితే ఈ రెండు కీలక పనులు అని చెప్పొచ్చు. బర్సేదేవ అని చూస్తే మొత్తంగా అటు హిడ్మా తర్వాత అత్యంత కీలకం అని చెప్పొచ్చు. హిడ్మా తర్వాత చాలా దాడులు చేశారని చెప్పొచ్చు. పోలీసులపై దాడులు చేసి చాలా మందిని మట్టి పెట్టాడు. అంతేకాదు మెరుపు దాడులు చేయడంలో అటు బర్సేదేవ అత్యంత కీలకం అని చెప్పొచ్చు. అంతేకాదు ఆయుధాలను సరఫరా చేస్తూ ఆయుధాలను ప్రొక్యూర్ చేయడంలో బర్సేదేవ చాలా కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ రెండు అటు ఒకవైపు తెలంగాణ లొంగుబాటు జరుగుతుంటే అటు ఛత్తీస్గఢ్ లో మరోవైపు చూసినట్లయితే అటు ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. అయితే మొత్తంగా మావోయిస్టు పైన ముప్పటి దాడి జరుగుతుందని చెప్పవచ్చు. అంటే అసలు మనకి చాలా కొన్ని ఏళ్లుగా తెలంగాణలో పెద్ద పెద్ద ఆపరేషన్స్ కానీ మావోయిస్టు పార్టీ ఉనికి కానీ లేనటువంటి పరిస్థితి తెలంగాణ కానీ అటు ఆంధ్ర కానీ చాలా కొన్ని ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే పెద్దగా ఏం లేదు. కానీ ఆశ్చర్యకరంగా గత కొంతకాలంగా అటు ఆంధ్రాలో కావచ్చు, ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ ఆంధ్రాలో జరిగింది, ఇప్పుడు ఇక్కడ లొంగుబాట్లు కూడా ఇది 2వ 3వదో తెలంగాణలో. ఏంటి, ఎట్లా అనలైజ్ చేయొచ్చు దీన్ని? అంటే ఎలాంటి మూమెంట్ లేని రాష్ట్రాల్లో అఫ్కోర్స్ మనకి అటు ఒడిశా బార్డర్ కానీ ఇటు ఛత్తీస్గఢ్ బార్డర్ కానీ మహారాష్ట్ర బార్డర్ కానీ ఉన్నాయి, అవి చాలా కీలకం. ఎట్లా చూడాలి ఈ లొంగుబాట్లను కావచ్చు, ఎన్కౌంటర్లు కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో జరగడాన్ని? ఏదైతే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో అటు లొంగుబాట్లు కావచ్చు, లేకుంటే ఆంధ్రప్రదేశ్ లో కూపింగ్ ఆపరేషన్ ఎన్కౌంటర్ జరుగుతుంటే తెలంగాణలో మాత్రం ఈ కూపింగ్ ఆపరేషన్ దాదాపుగా నిలిపేస్తారు. ఏదైతే లొంగిపోవడానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి పూర్తిగా వెల్కమ్ చెప్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు చెప్పింది. ఎన్కౌంటర్ చేయకుండా శాంతి చిత్రాలు జరపాలని ఒక ప్రతిపాదన గతం నుంచి కూడా ప్రభుత్వం చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఎవరైనా లొంగిపోవడానికి వస్తే వాళ్ళని స్వాగతించి వాళ్ళకు కావాల్సిన రివార్డు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన జనజీవన సమితులు కలిసింది కావచ్చు అవసరమైన ఏర్పాట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అయితే దానికి సంబంధించి ప్రభుత్వం కట్టుబడిన నేపథ్యంలో చాలా మంది లొంగుబాటు, అంటే ఒక 4 కేంద్ర కమిటీ సభ్యులు ఇక్కడ తెలంగాణలో వచ్చి లొంగిపోవడం జరిగింది. ఇప్పుడు చూస్తే కేంద్ర కమిటీ సభ్యుడు ఆ స్థాయిలో ఉన్నాడు. అంతేకాకుండా మావోయిస్టు పార్టీకి కీలకం, మావోయిస్టు పార్టీకి ఆయుధాలు మొత్తం కూడా సరఫరా చేసింది బర్సేదేవ అని చెప్పొచ్చు. అంతేకాదు బర్సేదేవ చూసినట్టయితే
హిడ్మా తర్వాత అత్యంత కీలకమైన వ్యక్తి. హిడ్మా ఎంత పేరుందో అటు పార్టీలో అటు బర్సదేవ్ కూడా అంతే పేరుంది. ఎందుకంటే బర్సదేవ్ ఒక అటాక్ సంబంధించి ప్లాన్ చేయడం కావచ్చు, లేకుంటే ఒక సంబంధించి ఏదైనా ప్లాన్ చేసినట్టు 80% ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంది. అంతేకాక బర్సదేవ హిడ్మా ఇద్దరు కలిసి కూడా ఛత్తీస్గఢ్ కావచ్చు, అబుజ్మడ్ కావచ్చు, లేకుంటే బిజాపూర్ కావచ్చు, లేకుంటే గచ్చిరోడ్ కావచ్చు, ఈ ప్రాంతాలు మొత్తం కూడా అత్యంత పట్టున్న వాళ్ళు. హిడ్మా తర్వాత ఈ బర్సదేవ్ అంటే ఇద్దరు రమేష్ అంటే ప్రశ్న క్వశ్చన్ వాళ్ళు. క్వశ్చన్ ఏంటంటే ఎందుకు తెలంగాణను ఆంధ్రాను చూస్ చేసుకుంటున్నారు లొంగిపోవడానికి అంటున్నారు? కారణాలు ఏమైనా ఉన్నాయా? తెలంగాణలో ఒక జనజీవన సంబంధింలో కలిసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. జనజీవన కలిసే వారికి పూర్తి స్థాయిలో సాయం చేస్తాం. వాళ్ళకి కావాల్సిన అవసరాలు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా వచ్చే వారికి పునర్జీవన అంటే వాళ్ళకి జనజీవన సంబంధం కలిసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన జీవనోపాధి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. అందుకు కట్టుబడి ఉంది. ఆ నేపథ్యంలోనే తెలంగాణకు రావడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. ఎందుకంటే 3 రోజుల నుంచి ములుగు సమీప ప్రాంతంలో వీళ్ళందరూ అక్కడ వచ్చేసి అక్కడ నుంచి పోలీసు అధికారులతో ప్రభుత్వంతో చర్చలు జరిపి చివరికి బర్సదేవ తెలంగాణ అధికారులు ఎక్కడ లొంగిపోతున్నారు. అయితే ఇక్కడ ఉన్న పాలసీ కావచ్చు, లేకుంటే ఈ జనజీవన సంవత్సరం కలుస్తున్న మావోయిస్టులకు సంబంధించిన ప్యాకేజీలు కావచ్చు, ఇవన్నీ చూస్తే ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కాబట్టి అందుకోసం ఇక్కడ లొంగిపోవడానికి చాలా మంది కూడా ఇష్టపడుతున్నారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్.